ఒకటి రియాక్ట్ లేదంటే యాంగులర్, ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు బికాస్ ఈక్వల్ ప్రియారిటీ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ వరకు కంప్లీట్ చేశారో మిమ్మల్ని యూఐ డెవలపర్ అని అంటారు. ఈ నాలెడ్జ్తో కూడా మనం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మార్కెట్లో రియాక్ట్ అండ్ యూఐ యాంగులర్ జాబ్స్ చాలా ఉన్నాయి. తరువాత కంప్లీట్గా యూఐ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్ కోర్సెస్ ఏం నేర్చుకోవాలి? ఇప్పటి వరకు మీరు ఫ్రంట్ ఎండ్ మాత్రమే కంప్లీట్ చేశారు, క్లయింట్ మాత్రమే కంప్లీట్ చేశారు. వాటితో పాటు సర్వర్ సైడ్ కోడింగ్ నేర్చుకోవాలి, డేటాబేస్ కూడా నేర్చుకోవాలి. సో యూఐ ఫుల్ స్టాక్ డెవలపర్స్ని రెండు రకాలుగా రిప్రజెంట్ చేశారు. ఒకటి మెయిన్ డెవలపర్ అంటారు, రెండోది మర్న్ డెవలపర్ అంటారు. డిఫరెన్స్ ఏంటంటే యాంగులర్ నేర్చుకున్న వాళ్ళని మెయిన్ డెవలపర్స్ అంటాం, రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళని మర్న్ డెవలపర్స్ అంటాం. ఇక్కడ ఎం అంటే ఏంటంటే రెండిట్లోనూ మాంగో డీబీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ని